తెలుసుకోవాల్సిన టెక్నిక్స్ ఏ విధంగా ఉంటాయి, సో ఆ టెక్నిక్స్ ని ఏ విధంగా అవలంబించాలి, సో దాంట్లో పద్ధతులు ఏంటి, ఎన్ని రకాల వెరైటీస్ ఉంటాయి, ఇట్లాంటివి ఏదైనా మీరు వివరించగలుగుతారు సార్? స్పోర్ట్స్ స్పెసిఫిక్ టెక్నిక్ చాలా ముఖ్యమైనదండి. టెక్నిక్ని సరైన స్థితిలో ఉంచడానికి కోచ్లు చాలా సహాయపడుతూ ఉంటారు. కోచ్ భూమిక అన్నిటికన్నా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఉదాహరణకు మనం వెయిట్ లిఫ్టింగ్ తీసుకుంటే హెవీ వెయిట్స్ని అబౌవ్ ద హెడ్ లెవెల్ మనం వెయిట్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు మోకాల యొక్క తీవ్రత అంటే మొదటి కుడి మోకాలని ముందుకు వంచి లేపి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ టెక్నిక్ సరైన స్థితిలో లేకపోతే నెక్ ఇంజరీస్, స్పైనల్ ఇంజరీస్, నీ లెవెల్ ఇంజరీస్ తీవ్ర స్థాయిలో ఉండే అవకాశం ఉంది. ఇది ఒక ప్రత్యేకమైన ఉదాహరణ. అదేవిధంగా టెన్నిస్ లో చేసేటప్పుడు సర్వీస్ చేసే టెక్నిక్ ని సరైన స్థితిలో చేయకపోతే షోల్డర్ ఇంజరీస్ అయ్యే రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా మనం ఏ స్పోర్ట్స్ తీసుకున్నా స్పోర్ట్స్ స్పెసిఫిక్ టెక్నిక్స్, ఫర్ ఎగ్జాంపుల్ వాలీబాల్ లాంటి ఇంజరీ తీసుకుంటే వాలీబాల్లో సర్వీస్ చేసినప్పుడు బ్యాక్ లైన్ నుంచి చేసే టెక్నిక్ కనుక సరైన స్థితిలో లేకపోతే షోల్డర్ ఇంజరీస్ అయ్యే ఉంటుంది. అలాగే సర్వ్ చేసిన బాల్ని రిసీవ్ చేసుకునేటప్పుడు హ్యాండ్ పొజిషన్ కరెక్ట్గా పెట్టకపోతే ఫింగర్స్కి, రిస్ట్కి ఇంజరీస్ అయ్యే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. మనం ఏ ఒక్క ప్రత్యేకమైన స్పోర్ట్స్ ని తీసుకున్నప్పటికీ స్పోర్ట్స్ స్పెసిఫిక్ టెక్నిక్ అత్యంత ప్రధానమైన పాత్ర వహిస్తుందండి. ఈ టెక్నిక్ ని కోచ్ల ద్వారా మాత్రమే నేర్చుకోగలుగుతాం. కోచ్ ఇచ్చిన సూచనల్ని శ్రద్ధగా గమనించి దాన్ని ఫాలో అవడం ద్వారా టెక్నిక్ రిలేటెడ్ ఇంజరీస్ నుంచి మనల్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే బ్యాలెన్స్ అండి, సిమెట్రీ. వెయిట్ లిఫ్టర్స్ ప్రాక్టీస్ టైంలో ఇందాక అనుకున్నట్టుగా ఒక కాల్ని ముందుకు వంచి దాని మీద బరువు తీసుకుని తద్వారా వచ్చిన ఎనర్జీ నుంచి వెయిట్ లిఫ్ట్ చేయడానికి ఉపయోగించుకున్నట్లే ప్రాక్టీస్ టైంలో రెండు వైపులా ప్రాక్టీస్ చేయడం ద్వారా ఒక మజిల్ రెండో దానికన్నా ఎక్కువగా పెరగకుండా చూడడం ద్వారా ఇంబ్యాలెన్స్ ని నియంత్రించి ఎనర్జీ డెవలప్ చేసుకోవడానికి సాధ్యమవుతుందండి. ఈ బ్యాలెన్స్ తెచ్చుకోవడం ద్వారా మనం చాలా వరకు ఇంజరీస్ ని నియంత్రించగలుగుతాం. ఇప్పుడు క్రీడాకారుడు జీవితంలో ఎటువంటి ఎక్విప్మెంట్ అవసరం ఉంటుంది, సో తన చుట్టూ ఉండే వాతావరణ ప్రభావం కానీ అట్మాస్ఫియర్ యొక్క ఇంపాక్ట్ ఇలాంటి సంఘటనలు ఎంతవరకు తనని ఇంజురీ ఫ్రీ చేయగలుగుతాయి అంటారు? ఎక్విప్మెంట్ ప్లేస్ వైటల్ రోల్ అండి. ఉదాహరణకి మనం స్కైయర్స్ ని తీసుకుంటే హెల్మెట్స్ ధరించిన స్కైయర్స్ 1980లో అమెరికాలో జరిగిన రీసెర్చ్ రిపోర్ట్ ను బేస్ చేసుకుని స్కైయర్స్ ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి అనే నిర్ణయం తీసుకున్న తర్వాత 80% వరకు హెడ్ ఇంజరీస్ నియంత్రించడం జరిగిందండి. అలాగే క్రికెట్ లో గార్డ్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఫుట్బాల్ ప్లేయర్స్ లో షిన్ సపోర్ట్స్ పెట్టుకోవడం ద్వారా షిన్ స్ప్లింట్స్ నివారించడానికి సాధ్యమవుతుందండి. ఈ ఎక్విప్మెంట్ అనేది మనం దుస్తులు, అదేవిధంగా షూస్, ముఖ్యంగా షూస్ గురించి గమనించినట్టయితే ఉదాహరణకు మనం క్రికెట్లోని షూస్ కనుక మనం ఉదాహరణగా తీసుకుంటే బ్యాట్స్మెన్ ధరించే షూస్ ఒక రకంగా ఉంటే బౌలర్స్ వేసుకునేవి స్పైక్స్ తోటి ఉంటాయండి. అవుట్ ఫీల్డ్ లో ఫీల్డర్స్ వేసుకునేవి వీళ్ళు వేగంగా పరిగెట్టడానికి అనుకూలంగా ఉండే విధమైన షూస్ ఉంటాయి. అలాగే ఫుట్బాల్ ప్లేయర్స్ లో వాళ్ళు ధరించే షూస్ కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటాయి. షటిల్ బ్యాడ్మింటన్, టెన్నిస్ లాంటి ప్లేయర్స్ వాడే షూస్ కి డిఫరెంట్ గా ఉంటాయి. రెగ్యులర్ గా రన్నింగ్, జాగింగ్ కోసం సాధారణంగా వ్యక్తులు వాడుకోవడానికి ఉపయోగించేవి ఈ షూస్ వేరుగా ఉంటాయండి. ఇందులో రాకర్ బాటమ్ షూస్ అని ప్రత్యేకమైన షూస్ ని మధ్య డెవలప్ చేయడం జరుగుతోంది. ఈ రాకర్ బాటమ్ షూస్ శరీరం యొక్క స్థితిని మార్చుకోవడానికి, ఈ మొమెంటం క్రియేట్ చేసి ఆ మొమెంటం ద్వారా స్పీడ్ మెయింటైన్ చేసుకోవడానికి ఉపయోగపడుతూ ఉన్నాయండి. అయితే ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే